సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే, దుర్మార్గంతో నీ సొమ్ము దోచుకునేవాడికి వాడి పతనం ఏ విధంగా ఉంటుందో కళ్ళారా చూసి మేలుకోమని చెప్పి బాబాగారు అంటున్నారండి. బాబాగారి సందేశం వినడానికన్నా ముందు గురువుగారి గురించి చాలామంది అడుగుతున్నారండి. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ఫోన్ నెంబర్ 8338555161. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. గురువుగారిని సంప్రదించి వెంటనే మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. ఇక బాబాగారి సందేశం గురించి చూస్తే, మనల్ని దోచుకునే వారికి ఎటువంటి గతి పడుతుంది, వారికి జీవితం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అసలు ఎందుకు మనకి ఇలాంటి సందేశాన్ని బాబాగారు పంపించారో అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న కథ వినండి. ఒక ఊరిలో కాంతమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ భర్త చాలా పెద్ద భూస్వామి. ఆ ఊరిలోనే చాలా ఎక్కువ శాతం భూములు, ఆ ఊరిలో ఉన్న భూములన్నీ కూడా ఆమెకే సొంతం. కానీ ఆవిడకి చాలా ఆశ ఎక్కువ. దాంతో వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉండేది. ఏదో ఒక వస్తువుని తాకట్టు పెట్టుకొని ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉండేది. ఊర్లో అవసరమైన వారందరూ కూడా కాంతమ్మ గారి దగ్గరికే వచ్చేసి ఆవిడ దగ్గరే డబ్బు అప్పుగా తీసుకెళ్తూ ఉండేవారు. కానీ వడ్డీ ఎక్కువ అని చెప్పి చాలామంది తిట్టుకునేవారు. నీ అవసరం కోసమే కదా తీసుకెళ్తున్నావు అనేది కాంతమ్మ వాదన. భర్తకి ఇవేవి నచ్చేవి కాదు. 2 కొడుకులు, పెళ్ళిళ్ళు అయ్యాయి, కోడళ్ళు కూడా ఉన్నారు. భర్త ఎప్పుడూ కాంతమ్మని వారిస్తూ ఉండేవాడు. ఎందుకు, మనకి చాలా ఉంది కదా, ఇంకా ఎందుకు నువ్వు అంత ఎక్కువ వడ్డీకి ఇస్తున్నావు, ఎందుకు వాళ్ళు అంత వడ్డీ కట్టుకోలేరు కదా, వాళ్ళని అలా ఇబ్బంది పెట్టడం వల్ల నీకేం వస్తుంది చెప్పు అంటే, మీకు అసలు డబ్బు గురించి తెలియనే తెలీదు, నేను ఇలా చేయబట్టే కదా ఈరోజు మనకున్న ఆస్తిని 2 ఎక్కువ చేయగలిగాను అని చెప్పి భర్తతో వాదిస్తూ ఉండేది కాంతమ్మ. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకు మాత్రం ఇదేది నచ్చట్లేదు అని చెప్పి అంటూ ఉండేవాడు. తను పాత్రలతో సహా ఏవి తాకట్టు పెట్టడానికైనా సరే తీసుకునేది. బంగారం, వెండే కాకుండా వ్యవసాయ పనిముట్లు, ఇంట్లో సామాన్లతో సహా ప్రతిదీ కూడా తాకట్టు పెట్టుకునేది. తాకట్టు లేకుండా అసలు డబ్బు ఇచ్చేది కాదు. అయితే అదే ఊరిలో ఉన్న సీతమ్మ అనే ఆవిడ వచ్చి ఒకరోజు, నా 2 పిల్లలు ఆకలితో ఉన్నారమ్మా, నా భర్త పని మీద వేరే ఊరికి వెళ్ళి 1 రోజులైంది, ఇంతవరకు రాలేదు, ఇంతవరకు ఎలాగో అలా గడిపాను, నాకు ఒక 50 రూపాయలు అప్పుగా ఇవ్వండి, నేను నా భర్త రాగానే మీకు తిరిగి చెల్లిస్తాను, వడ్డీతో సహా ఇచ్చేస్తాను, నా పిల్లలు ఆకలికి ఉండలేకపోతున్నారు అని చెప్పి కాంతమ్మ దగ్గరికి వచ్చి అడుగుతుంది. కానీ కాంతమ్మ, నువ్వు ఆల్రెడీ నీ దగ్గర ఉన్న బంగారం అంతా కూడా నా దగ్గర తాకట్టు పెట్టావు కదా, మరి ఇప్పుడు నీ దగ్గర ఇంకేం ఉంది తాకట్టు పెట్టడానికి అంటే, నా దగ్గర ఏం లేదమ్మా తాకట్టు పెట్టడానికి, కానీ నేను ఇదే ఊరి మనిషిని కదా, మీకు ఎన్నాళ్ళుగానో తెలుసు కదా, మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలుసు కదా, కొంచెం ఈ ఒక్కసారి సహాయం చేయండి అమ్మా, నా భర్త త్వరలో వచ్చేస్తాడు అంటే, నేను అలా నీ భర్త వస్తాడని నీ మీద నమ్మకంతో అలా ఇవ్వలేను, నాకు ఏదో ఒకటి తాకట్టుకి ఉంటే తప్పితే నేను డబ్బు ఇవ్వను అని చెప్పి పంపించేస్తుంది. అదంతా చూసిన కాంతమ్మ భర్త సీతమ్మ వెనకాలే వెళ్ళి, నీ పిల్లలు ఆకలి అంటున్నావు కదా, ఇదిగో ఈ డబ్బులు తీసుకోమని చెప్పి 100 రూపాయలు ఇస్తాడు. అదేంటయ్యా, అమ్మగారు పంపించారా అని అడుగుతుంది సీతమ్మ. అప్పుడు కాంతమ్మ భర్త ఇలా అంటాడు, మీ అమ్మగారి గురించి నీకు తెలుసు కదమ్మా, ఆవిడ అస్సలు తాకట్టు లేకుండా డబ్బులు ఇవ్వదు, అలాగే వడ్డీ కూడా చెల్లించాలి, ఈ డబ్బులు నీ పిల్లల కోసం ఇస్తున్నాను, ఆకలి అంటున్నావు కదా, ముందు వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చు, నువ్వు నాకు ఈ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అంతేకాదు నీకు మీదట ఏదైనా అవసరం ఉన్నా కూడా వచ్చి నన్ను సంప్రదించమని చెప్పి పంపించేస్తాడు. ఆ విషయమంతా పక్కనే ఉండి చూసిన పెద్ద కోడలు, ఏంటి మావయ్య మీరు చేస్తుంది అని అడుగుతుంది. ఓ చూసేసావా అమ్మా, మీ అత్త చేస్తున్న పాపల్లో కొన్నైనా తగ్గిద్దామని ఇలా చేస్తున్నాను, ఏం చేస్తాం, ఆ పిచ్చిది చెప్తే వినదు, ఎప్పుడూ కూడా డబ్బు డబ్బు అంటూ డబ్బు యావలో పడి ఇలా అవతలి వ్యక్తుల ఇబ్బందుల్ని అస్సలు పట్టించుకోదు,
అయినా కూడా నాకు తోచిన దాంట్లో ఏదో చేస్తున్నాను. మీ అత్తగారికి వెళ్ళి చెప్తావా అంటే, అదేంటి మావయ్య నా గురించి మీకు తెలుసు కదా! నేనెలా చెప్తాను అనేసి అంటుంది. ఎందుకంటే పెద్ద కోడలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఆస్తిపాస్తులు లేవు, కట్నం ఏమీ తేలేదు అని ఎప్పుడు పెద్ద కోడల్ని రాచి రంపాన పెడుతూ ఉంటుంది కాంతమ్మ. చిన్న కోడల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కట్నం తీసుకువచ్చిందని, డబ్బింట్లో పుట్టి పెరిగింది అని చిన్న కోడలితో ఒక్క పని కూడా చేయించదు. పెద్ద కోడలితోనే అన్ని పనులు చేయిస్తుంది. చేసిన పనులకు కూడా చాలా వంకలు పెట్టి రోజంతా కూడా తిడుతూనే ఉంటుంది. కనీసము తిన్న కంచాన్ని కూడా చిన్న కోడలతో కడగనివ్వదు. అలా చూసుకుంటుంది కాంతమ్మ. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రిపూట కాంతమ్మ చనిపోతుంది. ఎమ్మబట్టలు వచ్చి, కాంతమ్మ ఇక లే, ఇక్కడ నీ సమయం అయిపోయింది, నువ్వు మాతో పాటు రావాలి అని చెప్పి అడుగుతారు. అదేంటి అలా అంటున్నారు? నేను ఎంతోమందికి అప్పులు ఇచ్చాను. ఆ వివరాలు ఏవి కూడా నా భర్తకి కానీ పిల్లలకి కానీ తెలీదు. ఇప్పుడు నేను చనిపోయాను అంటున్నారు. మీరు నన్ను వచ్చేయమంటున్నారు. అవన్నీ వివరాలు చెప్పేసి వస్తాను. నాకు ఒక్కరోజు గడువు ఇవ్వండి అని చెప్పి బతిమలాడుతుంది. నీకు ఒక్కరోజు గడువు ఇవ్వడం కుదరదు. కానీ నువ్వు ఇక్కడ జరిగే విషయాలన్నీ చూడడం కోసం ఒక 11 రోజులు ఇక్కడే ఉంటావు. కాకపోతే ప్రాణాలతో కాదు, ఆత్మరూపంలో తిరుగుతూ ఉంటావు. ఈ 11 రోజులు కూడా నువ్వు నీ చుట్టూ ఉన్న జరుగుతున్న విషయాలన్నిటినీ కూడా చూడొచ్చు. ఇక్కడే ఉంటావు. కానీ నువ్వు అవన్నీ చూసిన తర్వాత నేను మీతో పాటు వచ్చేస్తాను, నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళండి మహాప్రభు అని చెప్పి నువ్వు మమ్మల్ని బతిమలాడతావు చూడు అంటే, నేనెందుకు అలా అంటాను? నేను అన్ని విషయాలు చూస్తూ ఉంటాను చూడండి. నేను చనిపోయినందుకు నా పిల్లలు, నా భర్త, ఊర్లో వాళ్ళందరూ ఎంత బాధపడతారో. నా డబ్బులన్నీ అనవసరంగా పోయాయి. నేను ఏ వివరాలు కూడా ఎవరికీ చెప్పలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అలా కాసేపటికి ఇంట్లో వారు కాంతమ్మ చనిపోవడం గుర్తించి బాధపడుతూ ఉంటారు. చూసావా నా వాళ్ళందరూ కూడా ఎంత బాధపడుతున్నారో అని అంటుంది కాంతమ్మ యమభటులతో. కాసేపటికి ఊరి జనాలందరూ కూడా కాంతమ్మ చనిపోయిన విషయం తెలుసుకొని వస్తారు. కానీ అక్కడికి వచ్చిన వారందరూ కూడా బ్రతికున్నన్ని రోజులు అందరినీ పీడించుకొని తినింది, ఇప్పుడైనా పోయింది, ఇక నుంచైనా ప్రశాంతంగా ఉంటాము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో వారందరినీ చూసి, ఒరే నీకు అవసరమని కదరా నా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళావు, ఇప్పుడు నా గురించి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు మీ అమ్మ ఆసుపత్రి ఖర్చులకని అన్ని వస్తువులు నా దగ్గరే కదా తాకట్టు పెట్టావు అని చెప్పి అంటే, యమభటులు ఆ మాటలు విని, ఏంటి కాంతమ్మ నువ్వేమైనా దాన ధర్మాలు చేసావా, లేకపోతే డబ్బులు తిరిగి ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఇచ్చావా? వడ్డీకే కదా ఇచ్చావు. నువ్వు ఇచ్చిన దానికన్నా ఒక 4-5 రెట్లు ఎక్కువ శాతమే కదా వడ్డీ వసూలు చేశావు. అందులోనూ వస్తువు తాకట్టు పెట్టుకునే కదా ఇచ్చావు. అలాంటప్పుడు వాళ్ళు నీ గురించి అలాగే కదా మాట్లాడతారు అని అంటే, సరేలే నా కుటుంబమైనా నా గురించి ఎంతో బాధపడుతుంది అని అనుకుంటుంది కాంతమ్మ. కాసేపటికి చిన్న కోడలు పెద్ద కోడల్ని పిలిచి, అక్క ఆవిడ ఒంటి మీద చాలా బంగారం ఉంది, అంతేకాదు ఇంట్లో బీరువా తాళాలు అన్నీ కూడా ఆవిడ బొడ్డులోనే ఉంటాయి, వెంటనే వెళ్ళి నువ్వు ఆ బీరువా తాళాలని తీసుకొచ్చేసే. మళ్ళీ దహన సంస్కారాలకి వెళ్ళిన తర్వాత ఆ తాళాల కోసం మనం అడిగితే బాగోదు, ఇప్పుడే వెళ్ళి తీసుకురా. అలాగే ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా తీసుకుని రమ్మని చెప్పి అడుగుతుంది. అదేంటి అలా మాట్లాడతావు? అత్తమ్మ ఒక పక్క చనిపోయి ఉన్నారు. ఈ సమయంలో ఇలాంటి మాట్లాడడం అస్సలు మంచిది కాదు. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఆవిడ దహన సంస్కారాలన్నీ పూర్తవని తర్వాత విషయాలు తర్వాత చూసుకుందాము అని చెప్పి పెద్ద కోడలు అంటుంది. ఇన్ని రోజులు చిన్న కోడల్ని నెత్తిన పెట్టి చూసుకున్నాను, కానీ కనీసం నేను చనిపోయానన్న బాధ ఒక గంట కూడా లేకుండా నా ఒంటి మీద ఉన్న బంగారం గురించి, అలాగే నా బీరువా తాళాల గురించి ఆలోచిస్తుంది అని చెప్పి కాంతమ్మ చాలా బాధపడుతుంది. యమభటులు అప్పుడు కాంతమ్మతో ఇలా చెప్తారు, చూసావా ఇన్ని రోజులు నువ్వు నెత్తిన పెట్టుకొని ప్రేమగా చూసిన కోడలు డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఎందుకంటే నువ్వు డబ్బు గురించి ఆలోచించి నీ కోడలికి డబ్బు ఉందని ఆమెని నెత్తిన పెట్టుకున్నావు. కానీ మంచిని, మంచి మనస్సుని, మానవత్వాన్ని నువ్వు నీ పెద్ద కోడల్లో ఉన్నటువంటి ఏ మంచి లక్షణాన్ని కూడా గమనించలేకపోయావు. ఈరోజు నీ పెద్ద కోడలు నువ్వు చనిపోయావని, నువ్వు బ్రతికున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది అని చెప్పి అంటుంది. ఈలోగా దహన సంస్కారాలన్నీ పూర్తవుతాయి. ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద కోడల్ని పిలిచి కాంతమ్మ భర్త ఇలా అంటాడు, చూసావా ఎన్ని సామాన్లు ఇక్కడ పేర్చిందో, తపాలాలు, బిందెలు అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ ఎవరి వస్తువులు వాళ్ళకి పిలిచి ఇచ్చేసే. ఇవన్నీ ఇక నుంచి ఇక్కడ అసలు నాకు కనిపించకూడదు అని చెప్పి భర్త చాలా కోపంగా చెప్తాడు. అదేంటి డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేయమంటున్నాడు, ఈ మనిషికి అసలు డబ్బు అంటే లెక్కే లేదు అంటే, అప్పుడు పెద్ద కోడలతో
మళ్ళీ తన భర్త మాట్లాడడం వింటుంది. మనకి డబ్బుకి ఎటువంటి లోటు లేదు. మనకున్న దాంట్లో మనకి చేతనైతే దాన ధర్మాలు చేయాలి కానీ ఉన్నదాన్ని ఉపయోగించుకొని ఎదుటి వాళ్ళని పీడించి ఇంకా ఎక్కువ సంపాదించాలని అస్సలు అనుకోవద్దు. కాబట్టి ఇక నుండైనా ఎవరికి వడ్డీ ఈ ఇంటి నుంచి ఇవ్వబడదు అని చెప్పి అందరికీ చెప్పేసే, అలాగే ఎవరి వస్తువులు వాళ్ళకి పనిచేసే అని చెప్పి చెప్తాడు. పెద్ద కోడలు సరే అని తర్వాతి రోజు అలాగే చేస్తుంది. ఒక 2 రోజులు అయిన తర్వాత బీరువాలో ఉన్నటువంటి డబ్బు అలాగే నగలు పంచుకుందామని చిన్న కోడలు పెద్ద కోడల్ని పిలుస్తుంది. నేను ఒక్కదాన్నే ఇది ఓపెన్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, నువ్వు కూడా ఉంటే బాగుంటుందక్క. రేపటి రోజు ఆస్తి పంపకాల్లో ఎలాంటి లోటు రాకూడదు కదా, మేము ఎక్కువ తీసుకున్నాం లేదా మీకు తక్కువ ఇచ్చామని, మీకు ఎక్కువ వచ్చింది మాకు తక్కువ వచ్చిందని ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలి అని చెప్పి చాలా బలవంతం చేసింది. పెద్ద కోడలు మాత్రం అస్సలు ఇష్టం లేకుండా, నాకు వాటి గురించి దేని గురించి అంత అవగాహన లేదు, ఆశ కూడా లేదు, నీకు ఏం తోస్తే అది అక్కడ పక్కన పెట్టు, నీకు ఏం కావాలో అవి తీసేసుకో అంటుంది. అయ్యో, నా పెద్ద కోడలు ఇంత మంచిదా, ఒక్కటి కూడా నా ఒంటి మీద ఉన్న బంగారం కానీ లేదా నేను దాచినటువంటి బంగారం డబ్బులో కావాలని అస్సలు అనుకోవట్లేదు, నేను పోయానని బాధపడుతోంది. నా చిన్న కోడలు మాత్రం ఏ వస్తువుని పంచుకోవాలి, ఏదైతే ఎక్కువ బరువు ఉంటుంది, అలాగే ఎంత డబ్బు తీసుకుంటే బాగుపడతామని ఆలోచిస్తుంది. అప్పుడు యమభటులు కాంతమ్మతో ఇలా అంటారు, నీలాగే ఉంది కదా నీ చిన్న కోడలు, ఇప్పుడు అర్థమవుతుందా నువ్వు మానవత్వం లేకుండా ఎదుటివారి పట్ల ఎంత కఠినంగా వ్యవహరించావో, ఎదుటివారి డబ్బు దోచుకోవాలని ఎంత క్రూరంగా వ్యవహరించావో అని చెప్పి. అంటే నిజమే, మీరు చెప్పింది అక్షరాల సత్యం. నేను ఉన్నన్ని రోజులు చేసినన్ని రోజులు నాకు ఆ విషయమో అర్థం అవ్వలేదు. ఇప్పుడు చూస్తూ ఉంటే నేను ఎంత క్రూరంగా ప్రవర్తించానా, అసలు మానవత్వం లేకుండా ఎదుటివారి సొమ్మును ఎలా దోచుకున్నానా అనిపిస్తుంది. అంతేకాదు, ఈరోజు నేను మీతో వచ్చేటప్పుడు చిల్లి గవ్వ కూడా నాతో పాటు తీసుకురాలేకపోయాను, తెచ్చుకోలేను కూడా. కానీ నేను ఇక్కడే ఉంటాను, ఈ లోకంలోనే ఉంటాను, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి అని చెప్పి నోరు కట్టుకొని, అలాగే తినడానికి నా భర్త ఏదైనా మంచిగా చేసి పెట్టమని అడిగినా కూడా చేసి పెట్టకుండా పీనాసితనంగా వ్యవహరించి అందరికీ ఎక్కువ వడ్డీలకి ఇచ్చి ఇంత పాపం మూట కట్టుకున్నాను. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను, వెంటనే తీసుకెళ్ళండి అంటే, లేదు లేదు, నీకు ఇంకా 7 రోజుల గడువు ఉంది, 11 రోజులు నువ్వు ఇక్కడే ఉండి మిగతా విషయాలన్నీ కూడా చూసిన తర్వాతే ఇక్కడ నుండి మనం బయలుదేరుతాము అని చెప్తారు యమభటులు. ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే నీ దగ్గర ఉన్నదాంతో తృప్తిగా ఉండు. అంతేకాదు, నీకు చేతనైతే ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి స్థానంలో ఉంటే ఖచ్చితంగా సహాయం చేయి. అంతేకాని నా దగ్గర డబ్బు ఉంది కదా, లేని వారి దగ్గర నుంచి ఇంకా ఎక్కువ మోతాదులో నేను డబ్బు, వాళ్ళ సొమ్ము కానివ్వు లేదా వాళ్ళ పని కానివ్వు, వాళ్ళ శ్రమని కానివ్వు దోచుకోవాలని అస్సలు అనుకోదు. ఎదుటివారి శ్రమని దోచుకున్నా కూడా ఆ కర్మఫలాన్ని నువ్వు అనుభవించాల్సిందే. అంతేకాదు, నువ్వు ఈ ప్రపంచంలో ఎలా అయితే ఒంటరిగా వచ్చావో ఆ తర్వాత ఒంటరిగానే తిరిగి వెళ్తావు. ఏది కూడా ఎలాంటి ఆస్తిపాస్తుల్ని కానీ, ఎలాంటి నగల్ని, డబ్బుని లేదా వ్యాపారాల్ని లేదా నీకున్నటువంటి బంగళాల్ని వేటిని కూడా తీసుకొని వెళ్ళవు. ఇవన్నీ కూడా నువ్వు ఈ ప్రపంచంలో సౌకర్యవంతంగా ఆనందంగా జీవించడానికి నీ చుట్టూ నువ్వు ఏర్పరచుకునేవి మాత్రమే. వాటిని నువ్వు ఎంతవరకు ఉంటే సంతోషంగా ఉండగలుగుతావో అంతవరకు చూసుకొని మిగతావి నీకు చేతనైన వారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యి. అంతేకాని ఎదుటివారి సొమ్ముని కానీ శ్రమని కానీ దోచుకోవాలని అస్సలు అనుకోకు అని చెప్పి అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.